నిన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విషయాలను చూసినప్పుడు ఆయన మాట్లాడినవన్నీ కూడా ఒక అబద్ధాల పుట్ట అని ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా హుషారుగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఏమన్నారంటే, క్లుప్తంగా చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ హోదా ఇచ్చేలా కనిపించడం లేదు, 14వ ఫైనాన్స్ కమిషన్ వల్ల టెక్నికల్ ప్రాబ్లం ఉందని, లీగల్ ప్రాబ్లం ఉందని వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల మేము కనీసం 5 సంవత్సరాలైనా ఇవ్వకపోతే కుదరదని చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఎందుకు అన్యాయం చేస్తుంది? చేయదు. ఈయన సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. ప్రత్యేక హోదా వల్ల వచ్చే డబ్బు ఎంతో ఎస్టిమేట్ చేసి దానికి సమానంగా ఇస్తామని కేంద్రం అంటోంది. మనీ హ్యాజ్ నో కలర్. ఏ పేరు మీద ఇస్తే ఏంటి? జిఎస్టీ వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం కుదరదు. ఇట్లాంటి చెణుకులు బెణుకులతోటి ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా సాగింది. ఈ రోజున ఒకటే మేము చెప్తూ ఉన్నాం, ఆ రోజు పార్లమెంట్లో తలుపులు మూసి కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే, విభజన గాయం నుంచి కోలుకుని ఏపీ ఒక నిండు గర్భంతో ప్రత్యేక హోదా అనే ఒక నవజాత శిశువుని కని ముందుకు పోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ సమయంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్నటువంటి సుజనా చౌదరి చేతులు చాచి ఈ ప్రత్యేక హోదా పసికందు గొంతు నులిమి పిండ దశలోనే చంపేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఒక భ్రూణ హత్యకు ప్రత్యేక హోదాని భ్రూణ దశలోనే హత్య చేయటానికి ఈరోజు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు పాల్పడడం అనేటటువంటిది ఒక అనాగరికమైనటువంటి చర్య. చేత కాకపోతే తప్పుకోండి సుజనా చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ప్రజలకు తెలుసు ప్రత్యేక హోదా ఎట్లా తెచ్చుకోవాలో. ప్రజలకు వదిలిపెట్టండి ఆ విషయాన్ని. మీరెవరండి? కేంద్రంలో కూర్చొని కేంద్రం తరపున రాష్ట్రం తరపున రాయబారం చేసి ఒక డీల్ కుదిర్చి, ఇదేదో ఒక మనీ డీల్ లాగా డబ్బులు ఇస్తామంటున్నారు. ప్రత్యేక హోదా ఎంత ఇస్తే ఎంత 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 లాభం జరుగుతుందో ప్రత్యేక హోదా వల్ల అంతకు తగ్గ డబ్బులు ఇస్తామంటున్నారు. మనీ హ్యాజ్ నో కలర్. ఇదేం భాష అండి? మనీ హ్యాజ్ నో కలర్ అని పదే పదే మాట్లాడుతున్నారు సుజనా చౌదరి గారు. మీ వ్యవహారాలకు సంబంధించినటువంటిది నో కలర్ కావచ్చు, కానీ ఇవాళ ఇది మనీ విషయం ఒకటే కాదు, ఏపీకి సంబంధించినటువంటిది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అనేటటువంటిది ఇస్తే మీకు మీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అందుతాయేమో, కానీ ప్రత్యేక హోదా అనేటటువంటిది వస్తే ప్రతి కుటుంబం తలుపు తడుతుంది. దానివల్ల ప్రయోజనం ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుంది. ప్రతి కుటుంబంలో ఒకళ్ళకు ఉద్యోగం వస్తుంది ప్రత్యేక హోదా వస్తే. మీరు ఇవాళ ప్యాకేజీ తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా ఈ రోజున ఒక ప్రిపేర్ చేసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మొట్టమొదటగా ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న లోకేష్ గారు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా వస్తే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏమన్నా లబ్ధి జరిగిందా అనేటటువంటిది మాట్లాడతారు. నిన్న సుజనా చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వనంటున్నారు, డబ్బులు ఇస్తామంటున్నారు అని చెప్పి ఈయన మాట్లాడతారు. మొదటి నుంచి కూడా మీరు ప్రత్యేక హోదాకి వ్యతిరేకం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే ఇవాళ 2.5 సంవత్సరాల తరువాత ఈ పరిస్థితి దాపురించింది. మేము అడుగుతూ ఉన్నాం, ఈ రోజున ఈశాన్య రాష్ట్రాలు లబ్ధి పొందలేదు ప్రత్యేక హోదా వల్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, పైగా పార్లమెంటు ప్రధానమంత్రి హామీ ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా, వనరులు ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే దేశంలోనే నెంబర్ 1గా తయారవుతుంది ఏపీ. మీరు చవిటి నెలలో ఒక విత్తనం వేసిన దానికి, డెల్టా ప్రాంతంలో ఒక విత్తనం వేసిన దానికి తేడా ఏంటుందో మీకు తెలుసు కదా. ఈశాన్య రాష్ట్రాలు పోటీ పడలేకపోయినా ఈ ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా అని చెప్పే నమూనా ఏంటండి? ఆ మోడల్ ఎక్కడ మీరు పట్టుకొస్తున్నారు? ఆ ఎగ్జాంపుల్ ఎక్కడిది మీకు? ఈశాన్య రాష్ట్రాలను ఏపీ ఒకటేనా? ఏపీ ఈ రోజున అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా విభజింపబడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నష్టాన్ని పూడ్చాలంటే ప్రత్యేక హోదా మాత్రమే, ప్రత్యేక హోదా ద్వారానే ఏపీని ఆదుకోగలమని ఆ రోజు బీజేపీ మాట్లాడింది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టారు, మీరు మాట్లాడారు. ప్రత్యేక హోదా తప్ప మరొకటి లేదు ఏపీకి అనేటటువంటి ఆ రోజు అందరూ అనుకున్నటువంటిది. మరి ఈరోజు ఎక్కడొచ్చిందండి మనీ మ్యాటరు? మనీ హ్యాజ్ నో కలర్ అని మాట్లాడుతూ ఉన్నారు.
ఇదేమో డీల్ కాదు కదా, మీకును కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనీ డీల్ కాదు కదా. సుజనా చౌదరి గారు మారిషస్ బ్యాంకులోంచో లేకపోతే సింగపూర్ బ్యాంకులోంచో తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నంత ఈజీగా ప్యాకేజీలు రావు కదా. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఇవ్వమంటున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున వత్తాసు తీసుకుని మాట్లాడడానికి మీరెవరండి? కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ తరపున కూడా బహుశా ఎవరు అలా మాట్లాడరు కూడా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయ్యుండి, ఎంపీ అయ్యుండి, అక్కడ మంత్రిగా ఉన్నాం కదా అని చెప్పి కేంద్రం వాదనంతా కూడా నెత్తి మీద వేసుకుని, ఏపీ ప్రజల వాదనని మీరు నెత్తి మీద వేసుకోరు. ఏపీ ప్రజల ఆకాంక్షల్ని కానీ వాళ్ళ బాధని కానీ మాకు ఇది హక్కు, ఏపీకి ప్రత్యేక హోదా అనేటటువంటి మా హక్కు అని ప్రతి గుండె ఇక్కడ నినదిస్తున్నటువంటి విషయం కానీ మీకు పట్టదు. కానీ బీజేపీ వారు చెప్తున్నటువంటి మాటలు మాత్రం మీకు బాగా ఎక్కుతాయి. వాళ్ళు డబ్బులు ఇవ్వమంటున్నారు. అసలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మీకు? ప్రతి దాన్ని కూడా అడ్డం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం 14వ ఆర్థిక సంఘం అంటారు. అసలు 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గురించి చెప్పనే లేదని ఆ ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి ముఖ్యులు ఒకరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తారు. ఇప్పుడు నీతి ఆయోగ్ అంటారు. ఆ నీతి ఆయోగ్ కూడా పోయింది, ఇప్పుడు జిఎస్టీ అంటారు. ప్రతి దాన్ని కూడా 14వ ఆర్థిక సంఘం, లేకపోతే నీతి ఆయోగు, లేకపోతే నిన్నగాక మొన్న వచ్చినటువంటి జిఎస్టీ, ఈ జిఎస్టీ ఇంకా అమలు కూడా మొదలు పెట్టలేదు, అప్పుడే జిఎస్టీని అడ్డం పెట్టుకునేటటువంటి ఒక ప్రయత్నం. ప్రతి దాన్ని కూడా కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్రతి మార్పుని కూడా ఇక్కడ కేంద్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నారని మేము అడుగుతూ ఉన్నాం. 14వ ఆర్థిక సంఘం అనేటటువంటి ఎప్పుడు వచ్చిందండి? మీరు బీజేపీ జత కట్టినటువంటి 8 నెలల వరకు కూడా 13వ ఆర్థిక సంఘమే ఉంది. 8 నెలల వరకు కూడా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడానికి అవకాశం ఉంది. అయినా సరే మేము చెప్పాము, అప్పుడు 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పలేదు, దానికి 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా మాట్లాడిన తర్వాత అటు వెంకయ్య నాయుడు గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు 14వ ఆర్థిక సంఘం నుంచి మాట అప్పుడు మార్చారు. అప్పుడు మార్చి చివరికి మేము కూడా ప్రత్యేక హోదాను అడుగుతూ ఉన్నాం, కసరత్తు చేస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు అండి కసరత్తు? 2.5 సంవత్సరాల క్రితమే ఈ రోజున మీరు కనుక ప్రత్యేక హోదా సాధించి ఉంటే అవకాశం ఉండేది. ఆ రోజున కేంద్ర కేబినెట్ నిర్ణయం చేసింది, యూపీఏ కేబినెట్ నిర్ణయం. 14వ ఆర్థిక సంఘం అప్పటికి ఇంకా పుట్టలేదు. మీరు చెప్తున్నట్టు సాకులు వెతకడానికి అప్పటికి ఆర్థిక సంఘమే లేదు. మొదటి ఏడాది లోపు మీరు ప్రత్యేక హోదా సాధించి ఉంటే ఇవాళ ఏపీ వెలిగిపోయి ఉండేది. ఏపీలో దాదాపు సగం కుటుంబాల్లో ఇవాళ ఒకళ్ళు ఉద్యోగస్తులు అయి ఉండేటటువంటి వాళ్ళు. ఇవాళ మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేవు. ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. బాబు వస్తారు, జాబ్ వస్తుందని చెప్పేది పోయి ఇవాళ ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి. కాలేజీల నుంచి 100 మంది 1000 మంది స్టూడెంట్స్ ఈ 2 సంవత్సరాల్లో బయటకు వచ్చారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని. వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ను కోల్పోయాం మనం. హైదరాబాద్ను కోల్పోయాం కనుక మనం ప్రత్యేక హోదా ఉంటేనే ఏపీకి భవిష్యత్ అని చెప్పి ఆ రోజు అన్ని పార్టీలు, ఆ రోజు కాదు ఈ రోజుకి కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒత్తాస పలుకుతున్నాయి మనకి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి అని మొత్తుకుంటుంటే తెలుగుదేశం పార్టీ వారు మాత్రం ఏపీ కేంద్రం ఇవ్వనంటోంది, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తోంది, మాకు కూడా ఇది సంతృప్తికరంగా ఉండేలా ఉంది, కనీసం 5 ఏళ్ళైనా అడుగుతున్నాం. ఈ బార్గెనింగ్ ఎవరి కోసం అండి? మీకు 5 ఏళ్ళైనా అడుగుతున్నాం, 5 ఏళ్ళు కూడా ఇవ్వమంటున్నారు. దానికి అసలు ప్రత్యేక హోదాకి తగినటువంటి ప్యాకేజీ అనేటటువంటిది ఎట్లా సాధ్యమవుతుందండి? ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఒక పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు అనేటటువంటి ఉంటే ఒక పరిశ్రమ వస్తుంది. ఒక పరిశ్రమ వస్తే ఒక పరిశ్రమని ఆనుకొని అనుబంధ పరిశ్రమలు వస్తాయి, ఒక 50 వస్తాయి. వీటన్నిటి పెట్టుబడులతోటి వస్తాయి కనుక ఒక క్యూ కట్టి ఏపీలోనే మనం పరిశ్రమలు పెట్టాలి, హైదరాబాద్ వైపు చూడక్కర్లేదు, బెంగళూరు వైపు చూడక్కర్లేదు, ఏపీ వైపే చూడాలి అనేటటువంటి ఆలోచన ఒక పారిశ్రామికవేత్తకి ఎప్పుడు వస్తుందండి? మీరు ప్రత్యేక హోదా వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీలు ఇస్తేనే తప్ప ఆ ఆలోచన ఏ పారిశ్రామికవేత్తకి రాదు. ఒక పరిశ్రమ, దానికి అనుబంధంగా పరిశ్రమలు వచ్చినప్పుడు రిక్రూట్మెంట్ ఉంటుంది, ప్రతి ఇంటి నుంచి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రతి ఇల్లు నవ్వగలుగుతుంది. అంతేగాని మీరు ప్యాకేజీలతోటి తీసుకొస్తాము అని చెప్పి మాట్లాడినటువంటి ఎక్కడికి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. మీకు ఏమన్నా ఇస్తే అది కూడా నిన్న సుజనా చౌదరి గారు మాట్లాడినటువంటి ప్యాకేజీలో దేనికి కూడా స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్టుకి నాబార్డు నిధులు ఇస్తుందా? మీ పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది విభజన చట్టంలో ఎట్లా చెప్పారనేటటువంటిది కూడా పక్కదారి పట్టిస్తే ఎట్లా అండి? కేంద్ర మంత్రి నయా పైసలతో సహా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి అనేటటువంటిది ఉన్నప్పుడు
నాబార్డు రుణం ఇస్తే మళ్ళీ అప్పు చేస్తారా? ఇప్పటికీ అప్పుల కుప్పలాగా తయారైపోయింది ఏపీ. మళ్ళీ పోలవరంకి కూడా అప్పు చేస్తారట. ఇది ఇవాళ కేంద్ర మంత్రి చెప్తున్నటువంటిది. విభజన చట్టంలో పెట్టినటువంటిది వైజాగ్ టు చెన్నై పారిశ్రామిక కారిడార్ అనేటటువంటి ఎడిపోయింది. ఎందుకు రాలేదు మీ ప్రెస్ మీట్లో ఆ విషయం? విభజన చట్టంలో పేర్కొన్నటువంటి విషయాలు కూడా కేంద్రం అమలు చేయడం లేదు అనేటటువంటి మాట మాట్లాడాల్సినటువంటి కేంద్ర మంత్రులు ఈ రోజున ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెస్పాన్స్ లేదు ఆ ప్రెస్ మీట్ మీద. రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ కూడా పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి మీద ఇదంతా గూడుపుటాని కాదా? ఇదంతా కుమ్మక్కై చేస్తున్నది కాదా? ఒక ప్రిపరేషన్ అనేటటువంటిది మేము ఏం చేయబోతున్నామో ముందే చెప్పేటటువంటి ప్రయత్నం కాదా సుజనా చౌదరి గారి ద్వారా? మొదటేమో సంజీవని కాదని ముఖ్యమంత్రి అంటారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత ఒక బంధులకి పాల్పడుతున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధించకపోతే మనుగడ లేదు అనేటటువంటి పరిస్థితి ఆ ఒత్తిడి వచ్చిన తర్వాత ఇవాళ మీరు నెమ్మదిగా కేంద్రం మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం, లేకపోతే మరొక మంత్రితో సుజనా చౌదరి గారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం, ఇదంతా ఎందుకు జరుగుతుందని చెప్పి అడుగుతున్నాం. సూటిగా మాట్లాడండి, సుత్తు లేకుండా. ప్రత్యేక హోదా అనేటటువంటిది మీరు ప్యాకేజీ తీసుకురండి, దీన్ని ఏం వద్దంటలేదు. ప్యాకేజీకి సంబంధించిన ఆ రోజు విభజన చట్టంలో ఏం పెట్టారో, పోలవరానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా అనా పైసలతో సహా ఖర్చు పెడతానంటుంది. డెడ్ లైన్ పెట్టండి మీరు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించింది. వైజాగ్ టు చెన్నై కారిడార్ డెడ్ లైన్ పెట్టండి కేంద్ర ప్రభుత్వానికి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు ప్యాకేజ్ తీసుకురండి. కానీ దానికి ఆల్టర్నేటివ్ ఏంటండి? ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడమా? ప్రత్యేక హోదాని చంపేసి మేము డబ్బులు తెస్తాము అనేటటువంటి మాట మాట్లాడితే దవడ పాల్గొడతారు. ఇది ఏపీకి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఇది మీ పార్టీ సొంత వ్యవహారం కాదు, బీజేపీ పార్టీ సొంత వ్యవహారం కాదు. మరొకసారి చెప్తున్నాం, ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని నీరుగార్చేటటువంటి హక్కు కానీ ఆ తాపత్రయం కానీ తెలుగుదేశం పార్టీకి లేదు, మానుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రత్యేక హోదా అనేటటువంటిది ఏపీకి సంబంధించినటువంటి ఒక ప్రాణవాయువు. ప్యాకేజీ తీసుకురండి, ప్యాకేజీ గురించి మాట్లాడండి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా ఎప్పటిదాకా అమలు చేస్తారో మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఒత్తిడి తీసుకురాలేకపోతే మీరు దేనికైనా భయపడి చేతులు సణుక్కుంటూ కూర్చుంటే, చేతులు నలుపుకుంటూ మీరు వంగి వంగి సలాములు కొట్టేటటువంటి పరిస్థితి అయితే మీరు ఆ విషయాన్ని చెప్పండి దయచేసి ఏపీ ప్రజలకి. మాకు చేత కావడం లేదు, మాకు ధైర్యం లేదు, మాకు పౌరుషం లేదు అని చెప్పండి. ఏపీ ప్రజలు తేల్చుకుంటారు. కేంద్రంతో ఏపీ ప్రజలకు వదిలేయండి ఆ విషయాన్ని. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి మీకు చేత కాకపోతే మీ బలహీనతను మేము అర్థం చేసుకుంటాం. మీ చేతకంతనాన్ని, మీ అసమర్థతని కేంద్రం దగ్గర కనీసం అడిగి తెచ్చుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిని, వీటన్నిటిని సహృదయంతో అర్థం చేసుకుంటాం. కానీ ఏపీని ప్రత్యేక హోదాని మాత్రం వదులుకోలేము. మరొకసారి ఈ రోజున వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ రోజున ప్యాకేజీలు అనేటటువంటి కూడా 14వ ఆర్థిక సంఘం వచ్చి అవి ఉన్నటువంటి పరిస్థితి. నిన్న స్పష్టంగా మాట్లాడింది, సంవత్సరానికి ఒక 350 కోట్లు వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తారట అనేటటువంటి మాట తప్ప ఆ ప్యాకేజీలో ఎక్కడా కూడా స్పష్టత లేదు. ఇంత అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోవడం అనేటటువంటిది ఇది తెలుగుదేశం పార్టీ వారికి భావ్యమేనా అని చెప్పి అడుగుతున్నాం. అసలు ఏమైపోయింది? మీరు ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలతో ఇట్లా ఆడుకుంటున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ కూడా జిఎస్టీ అనేటటువంటి దాన్ని, జిఎస్టీ వల్ల రాష్ట్రం నష్టపోతోంది కనుక, కేంద్రం ఇస్తానంటోంది కనుక అనేటటువంటి దాన్ని వాదనని నిన్న మాట్లాడినటువంటి తీరు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు మీరు ప్రతిదాన్ని కూడా అడ్డు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసి ప్రత్యేక హోదా రాకపోతే చాలు, ప్యాకేజ్ వస్తే చాలు. ప్యాకేజీల వల్ల మీకు సంతోషమేమో, రాష్ట్రానికి సంతోషం వచ్చేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు. కనుక ఈ రోజున ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని దయచేసి మీరు ఈ రోజున రాష్ట్ర ప్రజల తరపున ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీది. మీరు ఆ రోజున ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినటువంటి మాట వల్ల మీకు అధికారం కట్టబెట్టారు. మోడీ గారు, బాబు గారు జోడీ ఉన్నారు. ఇంకా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం ఒకటే ఆగిందని చెప్పి ఆ రోజు ప్రజలు అనుకున్నారు. 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ప్రత్యేక హోదాని మీరు చంపేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఏపీ చరిత్ర మిమ్మల్ని క్షమించదు. దయచేసి ఏపీకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా కాకుండా మరి ఇంకేదైనా మాట్లాడండి, ఇంకేదైనా సమాధానపడండి. మీరు కేంద్ర మంత్రులు వదులుకోవడానికి సిద్ధపడండి, మీకు చేత కాకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడండి.
దేన్నైనా వదులుకోండి, కానీ ఇవాళ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోవద్దు. ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రత్యేక హోదాని వదిలేయొద్దు. ప్యాకేజీకి సంబంధించినటువంటిది మీరు ఎంత అద్భుతమైనటువంటి ప్యాకేజ్ తీసుకొస్తారో చెప్పండి, కానీ నిన్న సుజనా చౌదరి గారు చెప్పినట్లు ప్రత్యేక హోదా ఇవ్వమంటున్నారు, దానికి మించినటువంటి ప్యాకేజ్ ఇస్తున్నారు అనేటటువంటి మాట ఒక మోసపూరితమైంది. ఏపీ ప్రజలకు తెలుసు, సాధించుకోవడం తెలుసు. గతంలో చరిత్ర చాలా ఉంది ఏపీ ప్రజలకు సంబంధించినటువంటిది. ఎన్ని సాధించుకున్నారో మీకు చరిత్ర ఒకసారి చదువుకోండి. కనుక ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా సాధించుకోవడం అనేటటువంటిది అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఖచ్చితంగా సాధించుకుంటారు, వాళ్ళకు వదిలేయండి. సైంధవుల్లాగా మీరే అడ్డుపడకండి. మీరు తప్పుకుంటే ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఎట్లా తెచ్చుకోగలుగుతారో మీ కళ్ళతో మీరు చూద్దురు. కానీ ఏం ప్రయత్నాలు చేశారండి? వారే చెప్పారు కదా ప్రయత్నాలు ఏం చేశారో. వాళ్ళన్నీ కేంద్రం తరపున చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇవ్వమంటున్నారు, లేకపోతే మరొకటి అంటున్నారు. కేంద్రం తరపున ఈయన ఇంత సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటే ఏపీ ప్రజల తరపున మాట్లాడటం మర్చిపోయారు. ఆయన 2 ఏళ్ళుగా కేంద్రంకి వెళ్ళిన దగ్గర నుంచి ప్రజల తరపున మాట్లాడటం మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఇంకా మేము అడుగుతున్నాము, సాధిస్తున్నాము, ఏం కొట్లాడుతున్నారు మీరు? కేంద్రంలో సాధించుకోవడం అంటే ఏమిటో మీరు వదిలేస్తే తెలుస్తుంది. కేంద్రం నుంచి ఎట్లా సాధించుకోవాలో ఏపీ ప్రజలు చేసి చూపిస్తారు. హైకోర్టు స్టే ఇవ్వచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. కోర్టులకు మించిన రాజకీయ నాయకులకు కానీ, అందులో ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకి కోర్టులకు మించింది ప్రజాకోర్టు. ప్రజాకోర్టులో ఈ రోజున చంద్రబాబు గారు ఒక దొంగ దోషిలాగా నిలబడ్డారు. బ్రీఫ్డ్ మీ, నేను మీకు ఒక 50 లక్షల ఒక నోట్ల కట్టలు ఉన్నటువంటి ఒక బ్యాగ్ తోటి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఈయన మా బాస్ పంపించాడు, మా బాస్ మీతో మాట్లాడతాడని ఒక ప్రలోభాలకు గురి చేస్తూ ఫోన్ ఇచ్చినటువంటి సందర్భం. ఇది 5 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక ఎమ్మెల్యేని నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనేటటువంటి వ్యవహారం డైరెక్ట్గా ప్రజల కళ్ళల్లో పడినటువంటి విషయం. ఆడియో టేపుల్లో చంద్రబాబు నాయుడు గారు గొంతది, నా గొంతు కాదని ఆయన అనడం లేదు, నేను తప్పు చేయలేదని అనడం లేదు, స్టీఫెన్సన్తో నేను అసలు మాట్లాడనే లేదని చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అనలేదు. అన్నిటినీ అంగీకరిస్తూ కోర్టు నాకు స్టే ఇచ్చిందని చంకలెగరేసుకుంటూ ఉంటే ప్రజలు అంతిమంగా మీ 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 నిప్పులేంటో, మీ తుప్పులేంటో, మీ మాటలు వెనక బండారం ఏంటో ఇదంతా ప్రజలకి చాలా స్పష్టంగా ఈ కేసుతో అర్థమైంది. ఇవాళ మీరు కోర్టులో గెలవచ్చు, కానీ ఇవాళ ప్రజల దృష్టిలో మీరు ఓడిపోయారు. ఇది చాలా అక్షరాల 100% మీరు ప్రజల దృష్టిలో ఓడిపోయారు, నీచులుగా నిలబడ్డారు అనేది వాస్తవం.